హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. అండ్ ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తలు చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను ముందు. సో ఆ తర్వాత కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే వేరనియాలి. అండ్ నెక్స్ట్ టమాటాలు అయితే వేసారు. టమాటాలు మెత్తగా అయిన తర్వాత అయితే వేరనియాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. అండ్ కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అయితే వేయాలి. మీలో ఎంతమంది ఉప్మా ఇష్టమో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఒక 5 నిమిషాలు అయితే కలుపుకొని అన్నీ అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఉప్మాలో ఏ కాంబినేషన్ చేస్తారో కామెంట్ చేయండి. చట్నీ ఉప్మాలో మీరు ఏ చట్నీ చేస్తారో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఎసురు అయితే వేస్తున్నాను. ఎసురులో అయితే కొంచెం ఉప్పు అయితే వేయాలి. ఉప్పు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ మేమైతే చట్నీ పప్పుల పొడి అయితే చేస్తాము. ఒకసారి పుట్నాల చట్నీ అయితే చేస్తాము. నిమ్మకాయ చట్నీ, మామిడికాయ చట్నీ, అన్ని చట్నీ అయితే తింటాం మేము. సో ఇక్కడైతే ఎసురు అయితే వచ్చింది. ఉప్మా రవ్వ అయితే వేస్తున్నాను. సో మా పెద్దబాబు చూడండి హాయ్ చెప్తున్నాడు. సో నేను కొంచెం ట్రై చేస్తున్నాను యూట్యూబ్ వీడియోస్ పెట్టడానికి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇక్కడైతే ఉప్మా అయితే సిమ్లో అయితే పెడుతున్నాను. సో ఇక్కడైతే పప్పుల పొడి అయితే వేస్తున్నాను. పప్పుల పొడిలో మసాలా, పప్పులు, కొంచెం ఉప్పు అయితే వేసి మిక్సీ అయితే పెడుతున్నాను. సో వీడియో తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మేమైతే నిమ్మకాయ చట్నీ, పప్పుల పొడి, ఉప్మా అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.